హలో వ్యూవర్స్, వెల్కమ్ టు డెలిషియస్ ఫ్లేవర్స్. పాలక్ పన్నీర్ నార్త్ ఇండియన్స్కి ఇది ఎంతో ఫేవరబుల్ డిష్. ఇది దాన్ని మన సౌత్ ఇండియన్ స్టైల్లో చేస్తే ఎలా ఉంటుంది, దాని టేస్టే వేరు అనిపిద్దాం పదండి. ముందుగా దానికోసం ఒక కడాయి తీసుకోండి, దాంట్లో కొద్దిగా ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు అప్పుడే తాజాగా కట్ చేసుకున్న పన్నీర్ని ఆయిల్లో వేసుకోండి. ఇక్కడ ఒక స్మాల్ టిప్, కడాయి ఎప్పుడు బాగా హీట్ అయినప్పుడు మాత్రమే ఆయిల్ వేసుకోండి. అప్పుడు ఆయిల్ని కూడా బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే కుకింగ్ స్టార్ట్ చేయండి. అప్పుడైతేనే మనకి నాన్ స్టిక్ ప్యాన్స్లా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తాయి వంట మొత్తం. పన్నీర్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంతంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అంటే మీకు అంచనా తెలియాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ హార్డ్గా తిప్పకండి, స్ట్రాంగ్గా హ్యాండిల్ చేయకండి, చాలా స్మూత్గా హ్యాండిల్ చేయండి, ఎందుకంటే పన్నీర్ ముక్కలు అయిపోతూ ఉంటుంది. మరో పక్క హాట్ వాటర్ పెట్టుకుందాం, దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. వాటర్ హీట్ అయ్యాక బాయిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాయన్నప్పుడు మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న పాలక్ని యాడ్ చేసుకోండి. అదేనండి, పాలకూరని యాడ్ చేసుకోండి. సో దాన్ని ఎలా పక్కన బాయిల్ అవ్వనివ్వండి. ఈలోపు పన్నీర్ అయ్యిందో లేదో చూద్దాం. అబ్బో, పన్నీర్ ఫ్రై అయిపోయిందండో. సో పక్కన తీసుకుని పెట్టేసుకుందాం. మరో టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుని అది బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచి ఆనియన్స్ని యాడ్ చేసుకోండి అండ్ చిల్లీస్ ఆల్సో. ఇంకొక విషయం, సాల్ట్ ఎప్పుడు కూడా ఆనియన్స్ వేసిన వెంటనే వేసుకుంటేనే మనకి కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. అప్పుడు ఆనియన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. అండ్ సరే, ఈలోపు దీనికి ముందు పక్కన పెట్టేసి ఈలోపు పాలకూరని బాయిల్ అయిందో లేదో చూద్దాం. ఈ మాత్రం చాలండి, ఆఫ్ చేసి ఇచ్చే పాలక్ని. ఓకే, దాన్ని కూల్ అవ్వడానికి వదిలేద్దాం. సరే, నెక్స్ట్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందామా. అదేనండి, జింజర్ గార్లిక్ పేస్ట్ని. ఒక చిన్న టిప్, ఆనియన్స్ ఫుల్గా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడైతే మాత్రమే పచ్చివాసన అంతా పోతుంది అండ్ కూర కూడా తీపి రాకుండా ఉంటుంది. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కర్రీలోకి ఏం యాడ్ చేసుకుందాం? పసుపు. వావ్, ఎల్లో కలర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి బాయిల్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర. వావ్, కుతుకుతలాడుతుంది. నెక్స్ట్ ఏం లేదు, అయినా ఇప్పుడు కుతుకుతలాడడం ఏంటి, దానికి ఇంకా ముందుంది. ప్రెజెంట్ అయితే 2 minutes బాగా కలుపుకొని గరం మసాలా, కారం, జీరా, ధనియా పౌడర్, పన్నీర్ని వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఇంకొక విషయం, మొత్తం అంతా చిన్ని మంట మీద మాత్రమే కుక్ చేయాలి, ఎందుకంటే అలా కుక్ చేస్తే మాత్రమే మన కర్రీలో ఉండే టేస్ట్ అన్నీ సెటిల్ అయ్యి మన కర్రీ చాలా టేస్ట్ మొత్తం నోరూరుతుంది. నెక్స్ట్ బాగా స్టిర్ చేసి పెట్టుకున్న కర్డ్ని యాడ్ చేసుకోండి. తర్వాత వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టండి. ఒక 5 minutesకి మీరు మూత తీసేటప్పటికి కలర్ మారిపోయి ఉంటుంది చూడండి. ఇంకో విషయం అండి, ఎప్పుడు కూడా మీ కర్రీలో ఆయిల్ సెపరేట్ అవుతుంది అంటే మీ కర్రీ మంచి స్టేబుల్గా మంచి టేస్ట్లతో అలా సెటిల్ డౌన్ అవుతున్నట్టు. అంతే తప్ప మీరు ఏదో ఆయిల్ ఎక్కువ వేస్తారని ఫీల్ అయిపోకండి. ఎప్పుడు కూడా కర్రీ మంచి ట్రాన్స్లో మంచి స్టేట్లో ఉంది అంటే ఆయిల్ సెపరేట్ అయినప్పుడే మంచి కలర్ అండ్ మంచి టెక్స్చర్ వస్తుంది కర్రీకి. ఇంకా మీరు నేను చెప్పినట్టు చేశారంటే ఎవరైనా సరే మీ కర్రీని చూసి వావ్ ఫ్రెండ్స్ కుతకుతలాడుతుంది అని అనాల్సిందే. ఇంకొక టిప్, ఈ కర్రీ ఓన్లీ రోటీస్లోకి తినండి, రైస్లోకి మాత్రం ముట్టుకోవద్దే. ఇది టిప్ కాదు, యాక్చువల్లీ ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.